ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 60,517 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,788 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,53,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 నుంచి 10 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు అయితే 3 నుంచి 5 గంటలలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న వారికి అయితే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనది. ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నదండి. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. ఈ రోజు ఉదయం వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 5 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు. రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 2 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు ఈ రోజు టోకెన్స్ కోట పూర్తి అయ్యిందండి. కాబట్టి రేపటి ఉదయం 3 గంటల స్లాట్లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. శ్రీవారి మెట్టుదారులు ఉదయం 6 గంటలకు 50వ మెట్టు దగ్గర టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇవ్వనున్నారు. ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారండి. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 2వ రోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు ఏప్రిల్ 23న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారండి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడినది. ఇందులో సుగంధ పుష్పాలను స్వామివారికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ అండి. వసంతోత్సవాన్ని సందర్భంగా ఏప్రిల్ 23న అష్టదళ పద పద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ 3 రోజులు దర్శనాలు అయితే నార్మల్గానే ఉంటాయి. దర్శనాలు స్టాప్ అయితే చేయలేదండి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఏప్రిల్ 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోట విడుదల.
అదేవిధంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవలను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల అయితే చేస్తారండి. ఏప్రిల్ 23 వర్చువల్ సేవా కోటా విడుదల. వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించి జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 23న అంగప్రదర్శన టోకెన్లు. జూలై నెలకు సంబంధించిన అంగప్రదర్శన టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా అండి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను సంబంధించి జూలై నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేస్తుందండి. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి జూలై నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగులు దర్శన కోట. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక ఏప్రిల్ 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల తిరుపతిలో గదుల కోట విడుదల. తిరుమల తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్లను ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఒక టికెట్ 200 రూపాయలండి. అలాగే తిరుపతిలోని లోకల్ టెంపుల్స్కు సంబంధించిన సేవా టికెట్స్ కూడా 25న ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేస్తారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం మే నెలకు సంబంధించిన టికెట్స్ ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ కోటా విడుదల. ఏప్రిల్ 27వ తేదీన శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనదండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యవచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.